హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్ విలాస్. లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి మదురై డే వ్లాగ్. సో మదురై నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా మేము రామేశ్వరం వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మదురై నుంచి రామేశ్వరానికి ఒక 4 అవర్స్ జర్నీ అన్నమాట. సో ఈజీగా వెళ్ళొచ్చేయచ్చులే అని చెప్పి ఇంకా అక్కడ నుంచి మేమైతే రామేశ్వరం ప్లాన్ చేసుకున్నాము. మదురైలో రూమ్ వెకేట్ చేసేసి మదురై స్టేషన్ కి అయితే వచ్చాము. ఇక్కడ మదురై స్టేషన్ కి వచ్చిన తర్వాత చూసాము, మదురై స్టేషన్ లో చాలా వెయిటింగ్ హాల్స్, రూమ్స్ అయితే ఉన్నాయి. రూమ్స్ అంటే ఇండివిడ్యువల్ రూమ్స్ కాదండి. నార్మల్ రూమ్సే. సో, కంబైన్డ్‌గా అనమాట. జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి యూజ్ చేసుకునేలాగా. అండ్ ఇక్కడ మాకు మదురైలో నైట్ 2:30కి ట్రైను. సో, 2:30కి ట్రైన్ ఎక్కేస్తే మాకు రామేశ్వరం వెళ్ళేసరికి 5:30 అయింది. అండ్ స్టేషన్ నుంచి డైరెక్ట్‌గా టెంపుల్‌కి ఆటోలో వెళ్ళిపోయాము. ఇంతకు ముందయితే టెంపుల్‌కి చాలా దగ్గరలో డ్రాప్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెప్పి రూల్స్ చేంజ్ చేశారంట. చాలా లాంగ్ డిస్టెన్స్‌లోనే ఆటో డ్రాప్ చేసేశారు. ఇంక అక్కడి నుంచయితే నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎదురుగా, అదే గోపురం అండి. మేమైతే చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి నడుచుకుంటూ వచ్చాము. మాకొక 15-20 మినిట్స్ టైం అయితే పట్టేసింది. ఇంకా మా పిల్లల్ని ఆల్రెడీ కొంచెం రెస్ట్ తీసుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కదా, సో వాళ్ళు కొంచెం యాక్టివ్ గానే నడుచుకుంటూ వచ్చేసారు. ఈ గోపురానికి ఎదురుగానే మనకి చాలా లాకర్స్ ఉంటాయండి. ఇక్కడ మనం లగేజ్ అదంతా కూడా పెట్టేసుకోవచ్చు. సో మేమైతే లగేజ్ అంతా పెట్టేసుకుని డైరెక్ట్ గా అగ్ని తీర్థం ఉంటుంది మనకి టెంపుల్ ఎదురుగా ఉన్న బీచ్ లో. అగ్ని తీర్థం అంటారు. రామేశ్వరం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ అగ్ని తీర్థంలో స్నానం చేసేసి తర్వాత టెంపుల్లో ఉన్న 22 బావులు ఉంటాయి కదా, వాటిల్లో కూడా స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్తారు. సో ఫస్ట్ అయితే మేము ఈ అగ్ని తీర్థంలో స్నానం చేయడానికి అయితే వచ్చాము. బీచ్ లో స్నానం చేసేటప్పుడు మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ క్లైమేట్, మేము వెళ్ళింది పర్ఫెక్ట్ క్లైమేట్. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, సో సన్ రైజ్ అవుతూ మంచిగా ఉందన్నమాట క్లైమేట్. ఈ అగ్ని తీర్థం లుక్ అనేది ఒకసారి షేర్ చేస్తున్నాను, చూసేసేయండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అసలు రాను అని గొడవ. సో, ఇంకా ఈ అగ్ని తీర్థంలో స్నానం చేశాక డైరెక్ట్‌గా టెంపుల్ అంటే 21 బావులుంటాయి కదా, అక్కడికైతే వెళ్ళాము. సో, అక్కడికి వెళ్ళడానికైతే చాలా క్యూ ఉంది. మినిమమ్ ఒక 1 అవర్ పడుతుంది మనం బావుల దగ్గరికెళ్ళాలంటే లోపల నడవడానికి. అండ్ ఇంకోటి ఏంటి అంటే బావులకి టికెట్ తీసుకోవాలి మనం. ఈ టికెట్‌తో పాటు 10 రూపీస్ ఎక్స్‌ట్రా ఇచ్చాము అంటే గనక మనకి స్పెషల్‌గా కొంచెం షార్ట్ డిస్టెన్స్‌లో లోపలికి తీసుకువెళ్ళి మనకి సెపరేట్‌గా వాటర్ అనేవి పోస్తారు. ప్రతి బావి దగ్గర ఒక్కొక్క బకెట్ అయితే పోస్తారండి. లేదు మనం క్యూ లైన్‌లో వెళ్ళాలి, నార్మల్ టికెట్ తీసుకుని అంటే గనక అందరిని ఒక 15 మెంబర్స్‌ని, 20 మెంబర్స్‌ని ఒక చోట ఉంచి అందరి మీద నీళ్ళైతే చల్లుతారు. ఇక్కడ నేను ఎక్కువ క్లిప్పింగ్స్ తీయలేదండి. ఎందుకంటే ఫోన్ తడిచిపోతదని చెప్పి. సో, జస్ట్ ఒక చిన్న క్లిప్ తీసేశాను. తర్వాత ఇంకా 21 బావుల్లో మేమైతే నీళ్లు పోయించుకొని డైరెక్ట్‌గా రెడీ అయిపోయి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము. సో, ఇంకా టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు మళ్ళీ బయటకొచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో, ఇంకా బయటకొచ్చి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా అయితే మేము స్వామివారి నామాలు అవి కూడా పెట్టించుకొని లోపలికి వెళ్ళాము. ఇంకా లోపల అసల వీడియో షూట్స్ చేయడానికి ఉండదు కాబట్టి నేను ఫోన్ ఏం తీసుకెళ్ళలేదు. మా లక్కీ గాడు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడో, మా అందరికీ పెడుతున్నారు తనకు పెట్టట్లేదని. సో, చాలా సైలెంట్‌గా కుదురుగా పెట్టించుకుంది తనైతే బొట్టు. తర్వాత గుడిలోకి వెళ్లి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ గుడికి చాలా పురాణ గాథ ఉందండి. శ్రీరాముడు లంకకి యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఇక్కడున్న శివలింగాన్ని పూజించి వెళ్ళాడని చాలా మంది చెప్తూ ఉంటారు ఇక్కడ. మనం ఒక్కసారైనా కాశీ, రామేశ్వరం వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు కదండీ. అండ్ ఇంకొకటి, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోలేదు అంటారు కదా. అంటే ఏంటి, రామేశ్వరం వెళ్తే మనకున్న శని కష్టాలన్నీ తగ్గుతాయా అనేది నాకొక డౌట్. మీకెవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ రామేశ్వరంలో మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము ఆల్రెడీ ఒక 9 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాము. సో, మాకు బాగా తెలుసు. ఇంకా ఆటో వాళ్ళైతే ఒక 9 ప్లేసెస్ చూపిస్తాము అని చెప్తున్నారు ఎవరినడిగినా. లేదు ఇలా 14, 16 ప్లేసెస్ ఉంటాయి, మీరు అన్ని చూపించాలి అని చెప్పి అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలాగా ప్యాకేజ్ అయితే తీసుకున్నాము ఆటోతో. సో, ఇంకా ఫస్ట్ అయితే మేము ధనుష్కోటి వెళ్తున్నాము. ఈ ధనుష్కోటి అంటే మనకి 2 వైపులా సముద్రం ఉంటుందండి. జస్ట్ మీరు ఇప్పుడు ఆల్రెడీ క్లిప్పింగ్స్ చూసారు కదా, నార్మల్‌గా రోడ్ వే మాత్రమే ఉంటది. అటు సముద్రం, ఇటు సముద్రము. మీరు ఆల్రెడీ ముందు క్లిప్పింగ్స్ చూసారు కదండీ. ఇది నిజంగా ఒక ఫారిన్ బీచెస్ లాగా అనిపిస్తది. మనకి మూవీస్‌లో, సాంగ్స్‌లో చూపిస్తూ ఉంటారు కదా, ఐస్ బ్లూ కలర్‌లో వాటర్ ఉండి. సో, అంత క్లియర్‌గా ఉంటాయి వాటరు. మనకి ఇండియాకి ఇది లాస్ట్ పాయింట్ అని చెప్తారు. ఇటు శ్రీలంక సైడ్ చూస్తే. శ్రీలంకకి చాలా నియరెస్ట్ ప్లేస్. సో, అందుకని రామసేతు బ్రిడ్జ్ అనేది ఇక్కడ నుంచే శ్రీరాములు వారు నిర్మించారు అని చెప్తూ ఉంటారు. సో, ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. నైట్ టైం అయితే కనుక ఇక్కడ శ్రీలంకలో ఉన్న లైట్స్ కూడా కనిపిస్తాయంట. ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారు. సో, మాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము కొన్ని పిక్స్ తీసేసుకొని చాలా ఫాస్ట్‌గా మూవ్ అయిపోయాం. ఎందుకంటే మళ్ళీ 4:30 కల్లా మనం స్టేషన్‌కి వెళ్ళిపోవాలి. ఇంతకు ముందు
రామేశ్వరం వరకే కాదండి. ధనుష్కోడి వరకు కూడా మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉండేదంట. 1964 ఆ టైంలో నాకు కరెక్ట్‌గా తెలీదు. సునామీ రావడంతోటి ఇంకా అన్నీ కూడా సునామీలో కొట్టుకుపోయినాయంట. సో, ఇప్పుడైతే రామేశ్వరం వరకే మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అంతే కాకుండా ఈ ధనుష్కోడి చాలా డెవలప్డ్ సిటీలా ఉండేదంట ఆ టైంలోనే. టెక్స్‌టైల్స్ బిజినెస్ కానీ, లేకపోతే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్, ఓడరేవు అంతా కూడా చాలా బావుండేదంట. ఫుల్ బిజీ సిటీస్ లాగా అనిపించేది. బట్ ఇప్పుడు 1964 ఆ టైంలో సునామీ రావడంతోటి ఇంకా అన్నీ కూడా స్మాష్ అయిపోయినియి. అంతే కదా! ప్రకృతి తలుచుకుంటే ఎంతసేపు పడుతుందండి. సో, ఇంకా కొన్ని ప్లేసెస్ అలానే ఉన్నాయంట. రైల్వే స్టేషన్ అవన్నీ కొన్ని శిథిలాలుగా ఉన్నాయి. ఇంకా ఆ ప్లేసెస్ కూడా మాకు ఆటోలో ఆపి చూపిస్తున్నారు. చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసామండి. ఇంకా వాటిలికి కూడా దగ్గర దాకా వెళ్లి వీడియోస్ తీయడానికి అవ్వక పిల్లలతోటి. సో, ఇంకా ఇక్కడ ఎక్కువగా మనకి గవ్వలతో చేసిన ఐటెమ్స్ ఎక్కువ కనిపిస్తాయి. గవ్వలతో చేసిన ట్రీస్ కానీ, లేకపోతే మిర్రర్స్ లేకపోతే ఇంకా చైన్స్ చిన్న చిన్న స్ఫటికలింగాలంటారు కదా! అలాంటివి కూడా ఉన్నాయి. ఇంట్లో ఆనవాయితీలు లేనప్పుడు ఎందుకులే తీసుకోవడం అని చెప్పి నేనైతే తీసుకోలేదు. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. కానీ నేను జస్ట్ డోర్‌కి హ్యాంగ్ చేసుకునే హ్యాంగింగ్స్ మాత్రమే తీసుకున్నాను. ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదండి. పిల్లలకి మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా టాయ్స్ తీసుకోవాలి కాబట్టి ఇంకా అవి తీసుకున్నాము. ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ ఒకటుంది అంటే ఇంకా ఆగాము. సో, ఈ ఐరన్ బ్రిడ్జ్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందంట. చూసుకొని ఎడ్జ్ వరకు వెళ్ళకుండా మిడిల్ వరకు చూసేసి వచ్చేయమన్నారు. సో, ఇంకా వెళ్లి నేనైతే కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి వచ్చేసాము. చాలా బావుంది. అలలు గాని, వాటర్ గాని ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయో. మేము చివరి వరకు వెళ్ళినప్పుడు మాకు అక్కడ కనిపించిన ఫిషెస్ అక్వేరియంలో ఉంటాయి కదా! అలాంటి ఫిషెస్ ఉన్నాయి. అవైతే చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బట్ వీడియోలో అయితే అంత బాగా కనిపించట్లేదు. మీకేమైనా కనిపిస్తాయేమో చూడండి. బట్ అక్కడ వాటర్ అదంతా కూడా చాలా క్లియర్‌గా ఉంది. అలలు రావడం ఇవన్నీ కూడా ఫేస్‌కి తగులుతూ ఉన్నాయన్నమాట అక్కడ. చాలా మంచి ఫీల్ అనిపించింది. మీరు కూడా ఒక చిన్న వీడియో క్లిప్ చూసేసేయండి. తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్‌కైతే వెళ్తుంటే దారిలో ఇలాగా ఒక ఫిష్ మార్కెట్ ఉండేదిక్కడ. చాలా ఓడరేవులాగా పెద్దగా ఉండేది. బట్ ఇప్పుడైతే ఇలా చిన్నగా మాత్రమే మిగిలుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విభీషణుడికి శ్రీరాముడు ఎక్కడైతే పట్టాభిషేకం చేశారో అక్కడికైతే వెళ్ళాము. మనందరికీ రామాయణం బాగా తెలుసు కదా! రావణుడు విభీషణ్‌ని అవమానించాక శ్రీరాముని వైపే నిలబడదామని చెప్పి శ్రీరాముడి దగ్గరికొచ్చేస్తే ఇంకప్పుడు లంకకి రావణుడి తర్వాత నీవే రాజు అని పట్టాభిషేకం చేశారు కదా! అది ఇక్కడే జరిగిందంట. సో, దానికి ప్రతీకగా ఈ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామితో పాటు విభీషణుడిది కూడా విగ్రహం ఒకటైతే ఉందండి. అండ్ లోపల మనకి అర్థం కావడం కోసం స్టోరీ మనకి క్లియర్‌గా తెలియడం కోసము ఇక్కడ వాల్ పిక్స్ కూడా కొన్ని పెట్టారు. మనకి క్లియర్‌గా అర్థమవుతుంది ఇక్కడ. ఇక్కడ ఫోటోస్‌లో క్లియర్‌గా తెలుస్తుంది చూడండి. రావణుడు విభీషణ్‌ని అవమానించినట్టు అండ్ వానర సేన అంతా కూడా విభీషణుడు రాకని గమనిస్తున్నట్లు అన్నీ క్లియర్‌గా ఉన్నాయి పిక్స్. నేనైతే విగ్రహాలు ఏమి వీడియో క్లిప్స్ తీయలేదండి. అండ్ పర్మిషన్ కూడా లేదు. ఎందుకని నేను కూడా తీయలేదు. సో, ఇంకా బయట ప్లేస్ చూడండి ఎంత బావుందో. ఇది రామేశ్వరంలో కల్లా హైయెస్ట్ ప్లేస్ అండి. అండ్ దీనికి దగ్గరలోనే శ్రీరాముల వారి పాదాలున్న ఇంకొక టెంపుల్ కూడా ఉంది. సో, ఆ టెంపుల్‌కి కూడా వెళ్ళామండి. ఈ హైయెస్ట్ ప్లేస్ అన్నాను కదా! సో, ఇక్కడి నుంచే రాముల వారు రామసేతు ఎలా నిర్మించాలి, అండ్ ఇక్కడి నుంచి ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నది ఇక్కడేనంట. సో, ఇదైతే రాముల వారి పాదాలు ఉన్న టెంపుల్. లోపలైతే నేను వీడియో క్లిప్స్ ఏం తీయలేదండి. జస్ట్ బయట నుంచి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మీకు షేర్ చేయడం కోసమే నేను ఇన్ని వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నా. ఫస్ట్ అయితే మేము టెంపుల్ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. తర్వాత చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీస్తున్నాం. సో, ఇంక నేను బయటకొచ్చేసిన తర్వాత పిల్లలకి కావాల్సినవి ఏమైనా తీసుకుందాము అని చూస్తుంటే ఇక్కడ నాకు ఫ్రిడ్జ్‌కి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా! సో, అవి కనిపించినియి. వీటిల్లో మీకు క్లియర్‌గా షేర్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నాను. ఇది రామేశ్వరం టెంపుల్. లోపల టెంపుల్ ఎలా ఉంటదో ఇందులో క్లియర్‌గా కనిపిస్తుందండి. సో, టెంపుల్ మొత్తం కూడా ధ్వజస్తంభాలతోటి ఇలా బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ పెయింటింగ్స్ తోటి ఉంటుంది. అక్కడి నుంచే మేమైతే రామతీర్థం, లక్ష్మణ తీర్థం అని 2 ఉన్నాయంట. సో, అక్కడికైతే వెళ్ళాము. ఇప్పుడు మీరు కోనేరు చూస్తున్నారు కదా! ఇది రామతీర్థము. ఇంకొకటి సేమ్ లక్ష్మణ తీర్థం ఇలానే ఉంటది. అక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది నా దగ్గర. సో, 2 కూడా సిమిలర్ గానే ఉంటాయండి. అండ్ తర్వాత ఈ రామతీర్థానికి ఎదురుగానే మనకొక రామలక్ష్మణులది ఒక టెంపుల్ అయితే ఉంది. సో, ఇంకా లోపలికి కూడా వెళ్లి దండం పెట్టేసుకున్నాము. వీడియో అనేది క్లియర్ గానే పెడుతున్నాను. బట్ కొంచెం ఫాస్ట్‌గా మూవ్ చేసేస్తున్నాను. చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే అందుకని. ఇక్కడ నుంచి పంచముఖ
ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. ఈ టెంపుల్‌లోని మనకి రామసేతుకు వాడిన రాళ్ళనేవి చూపిస్తున్నారు. ఇవి మీకు తెలిసే ఉంటది కదా! సముద్రం పైన కూడా తేలియాడినవి అని. సో, ఇవి కూడా ఇప్పుడు వాటర్‌లో మనకి చూపిస్తున్నారు. వాటర్‌లో తేలడం అదంతా కూడా. నేను రాళ్ళు వరకే ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. అసలు వీడియో క్లిప్స్‌కి అస్సలు అలౌ లేదు. ఇది వాళ్ళకి తెలియకుండా ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను. అండ్ ఇక్కడ నుంచి నటరాజ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఈ నటరాజ స్వామి టెంపుల్ అయితే చాలా బావుందండి. అండ్ ఇక్కడ పెయింటింగ్స్ గానీ, డాన్స్ పోజెస్ గానీ అన్నీ కూడా చాలా బావున్నాయి. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళబోయేది రామేశ్వరం అనేది ఒక దీవి కదా! సో, ఈ దీవిని మన ఇండియాతో కలిపేదే పామం బ్రిడ్జ్. ఇది రీసెంట్‌గా ఇంకొక కొత్త పామం బ్రిడ్జ్ అనేది ఇనాగరేట్ చేశారు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ. మీకందరికీ తెలిసే ఉంటదనుకుంటా. ఇవి ఇప్పుడు 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఒకటేమో ఓల్డ్‌ది, ఒకటేమో న్యూగా కన్‌స్ట్రక్ట్ చేసింది. లాస్ట్ ఏప్రిల్‌లోనే దీన్ని ఇనాగరేట్ చేశారు. అప్పటి నుండి ట్రైన్ సర్వీసెస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చింది కూడా ఆ బ్రిడ్జ్ పైనుంచే. సో, ఇక్కడ మీకు 2 బ్రిడ్జ్‌లు క్లియర్‌గా కనిపిస్తున్నాయి చూడండి. నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను నేను. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతదనుకుంటా షిప్స్ గానీ ఏవైనా వచ్చినప్పుడు. సో, నాకది అంత క్లారిటీ లేదు. అందుకని మీకు ఇంకా చెప్పట్లేదు. సో, ఈ బ్రిడ్జ్ అయితే చాలా బావుంటది. అండ్ లొకేషన్ కూడా చాలా బావుంటది ఇక్కడ నుంచి. ఒక సముద్రం మీద రైల్వే బ్రిడ్జ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయడం ఎంత గొప్ప విషయం కదండీ! అది ఇప్పుడు కాదు, ఆ టైంలోనే కన్‌స్ట్రక్ట్ చేశారంటే ఇంకెంత గొప్ప విషయం అనిపించింది నాకు. సో, ఇప్పుడైతే న్యూగా ఇంకొక బ్రిడ్జ్ కూడా కన్‌స్ట్రక్ట్ చేసేశారు. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్‌కైతే వెళ్ళాము. సీతారాముల వారు రామేశ్వరంలో ఉండే టైంలో అమ్మవారికి దాహంగా ఉంది అని చెప్పి రాముల వారిని అడిగినప్పుడు సముద్రానికి దగ్గరలో ఒక బాణం వేసి ఒక చిన్న నొయ్యి అనేది తీశారంట. సో, దాంట్లో నీళ్లు చాలా తియ్యగా ఉంటాయంట. పక్కనే సముద్రం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ బావే. సో, పక్కనే సముద్రం ఉంటది. అయినా కూడా ఇందులో నీళ్లు తియ్యగా ఉండేవంట. అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే అంత వాటర్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ బావి దగ్గర నుంచి ఆపోజిట్ డైరెక్షన్‌లో చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది సీతారాముల వారిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా! ఆయన మెమోరియల్ కూడా వెళ్లి చూసొచ్చేసాము. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయన్నారు కానీ ఇంకా మాకు ఓపిక లేదని చెప్పి ఇంకా డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్‌కైతే వెళ్ళిపోయాము. సో, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఫుల్ హెయిర్ అంతా పైకి పెట్టేసి ఫస్ట్ అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. తర్వాత ఇంకా అక్కడ కొంచెం ప్లేస్ ఉంటే పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేసేసాము. సో, ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు కాబట్టి ట్రైన్‌లో మమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. అండ్ ఇంకా ట్రైన్‌లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ కొన్న చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా! అవి పెట్టుకొని ఆడుకున్నారు. ట్రైన్ కూడా అంత ఫుల్‌గా ఏం లేదు. సో, కొంచెం ఎంప్టీగానే ఉండడంతోటి చాలా సేపు ఆడుకున్నారు పిల్లలు కూడా. మా లక్కీ గాడు చూడండి పుష్పరాజు లాగా కిటికీలో ఎలా కూర్చున్నాడో. ఉండడానికి కొంచెమే ఉంటుందేమో. సో, ఎంత చిన్న ప్లేస్‌లో అయినా గానీ ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. మా లక్కీ గడి అల్లరి కొన్నిసార్లు వీడియోకి మనకి దొరకదు కానీ చాలా చిటిక్కని చేసేస్తది. బిల్డప్ అయితే మామూలుగా ఉండదు. సో, కొంచెమే ఉంటది కదా! అసలు చేతికి దొరకదు. అంత అల్లరి చేస్తది. చూడ్డానికి చాలా అమాయకంగా అనిపిస్తది. సో, మా జర్నీ అయితే ఇంకా చెన్నైకి స్టార్ట్ అయిపోయింది. మీకోసమని పామం బ్రిడ్జ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను విండోలో కూర్చొని. సో, పామం బ్రిడ్జ్ రాంగానే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకా క్లియర్‌గా దగ్గర నుంచి మీకు కనిపిస్తది ట్రైన్‌లోంచి వెళ్ళేటప్పుడు అని చెప్పి. మా రామేశ్వరం టూర్ అయితే ఇలా ఎండ్ అయింది. అంతే ఇంకా వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.